సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి గుట్టపై వెలిసిన అయ్యప్ప స్వామి దేవాలయంలో పడిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర బీసీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకొని కన్నెస్వాములతో తుల్లి ఆడుతూ పాడుతూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు। అనంతరం 18 మంది అయ్యప్ప స్వాములతో 18 మెట్ల జ్యోతిని వెలిగించారు। ప్రజలకు సేవ చేసే శక్తిని స్వామివారు అనుగ్రహించాలని పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు। రాష్ట్ర ప్రజలకు మెరుగైన ప్రజాపాలన అందించే విధంగా ప్రభుత్వానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలన్నారు పొన్నం। మీ ప్రతినిధిని అనిపించుకునే విధంగా ఆశీస్సులు ఇప్పించవలసిందిగా అయ్యవారిని కోరుకుంటా ఉన్నాను। తప్పకుండా నాకు విశ్వాసం ఉంది। నేను ముందుగా చెప్పినట్టుగా అయ్యప్ప స్వామి సన్నిధి నుంచి కూడా ఒకటే, హుస్నాబాద్ అంటే హుస్నాబాద్లో ఉండే నియోజకవర్గ అందరికీ కూడా మా నియోజకవర్గం పౌరులు అంటే గౌరవం పెరిగే విధంగా నేను ఆ కార్యక్రమం తీసుకుంటాను। భవిష్యత్తులో ఇంకా మరింతగా ఎక్కడికి వెళ్ళినా మా హుస్నాబాద్ నియోజకవర్గం అంటే మీ వెనుక నేనున్నా ఒక కొండ దండగా అయ్యప్ప స్వామి మనకి ఎట్లున్నాడో నియోజకవర్గ ప్రజల సమస్యలకు సంబంధించి అట్లా ఉంటాననే మాట సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా మీ అందరూ ఆశీర్వచనం ఇవ్వండి। ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు తీసుకునేది ఉన్నది। పాలిటిక్స్ వేరు, భక్తి వేరు, అభివృద్ధి వేరు, దినచర్య కాబట్టి చాలా గట్టిగా శ్రమపడే విధంగా శక్తి భగవంతుడు ఆశీర్వచనం ఆరోగ్యాన్ని ఇవ్వాలని మీ ద్వారా మీ అందరినీ కూడా ముఖ్యంగా తల్లులందరి ఆశీర్వచనం చాలా పెద్దగా ఉండేది। భవిష్యత్తులో కూడా ఎక్కడికి వెళ్ళినా మాతృస్త్రీలు అందరూ ఆశీర్వచనం ఇచ్చారు। ఆశీర్వచనం చేయగానే మీ ఆశీర్వచనంతో నాకు ఆర్టీసీ రవాణా శాఖ వచ్చింది। వచ్చినాక 2 రోజులలోనే మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు।